అనకాపల్లిలో హైటెక్ భూదందా, డెవలపర్స్ పేరుతో గరానా మోసం, రైతుల భూములను రైతులకు తెలియకుండానే ప్రోర్జరీ చేసి అమ్మేస్తున్నటువంటి ముఠా. ఆవకండం భూములు ఇవి ఎప్పుడూ కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. అక్కడ వేస్తున్నటువంటి లేఅవుట్ల కోసం ఆవకండం భూముల్లో జరుగుతున్నటువంటి అవకతవకలపై విచారణ చేసిన పాపాన కూడా పోలేదు అధికారులు అని చెప్పి జనం ఎన్నో కంప్లైంట్లు పెడుతున్నటువంటి ఏ సందర్భంలో ఈ నయా దందా మొదలైంది. రైతుల భూములతో వారికి తెలియకుండా డెవలపింగ్ పేరుతో వ్యాపారం చేస్తూ కోట్లలో భూదందా చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే అనకాపల్లిలో భూముల ధరలు పెరగడంతో నేరాలకు పాల్పడే ముఠా ఒకటి అనకాపల్లిలో తిష్ట వేసింది. కొంతమంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి రైతుల దగ్గరకు వెళ్లి మీ భూములను డెవలప్ కు తీసుకుంటామని నమ్మబలికి వారికి అడ్వాన్సులు చెల్లించి అగ్రిమెంట్లు రాసుకుంటారు. అప్పటి నుంచి ఈ భూములలో వీరి హల్చల్ మొదలవుతుంది. విశాఖ నగరంలో పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గరికి వెళ్లి వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వారు స్వయంగా భూముల వద్దకు వచ్చి భూములను రైతులతో చేసుకున్న ఒప్పంద పత్రాలను చూసుకున్న తర్వాత ఈ ముఠాతో అగ్రిమెంట్ చేసుకుని పెద్ద మొత్తాలు అడ్వాన్సులు చెల్లిస్తారు. ఇంతవరకు అంతా వ్యాపార పద్ధతిలోనే బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాతే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. వీళ్ళు ఎప్పుడు డెవలపింగ్ పనులు మొదలు పెడతారా అంటూ రైతులు ఎదురు చూస్తుంటారు. అలాగే ఈ భూములపై అడ్వాన్సులు చెల్లించిన బడా డెవలపర్స్ సైతం ఇలానే ఎదురు చూస్తుండగా సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. వీళ్ళు తెలివిగా అగ్రిమెంట్లపై గడువు తేదీ రాయరు. అలాగే వీరితో అగ్రిమెంట్లు కుదుర్చుకొని రైతులకు సైతం వీరు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్ళ సంతకాలు వేలిముద్రలు సైతం ఫోర్జరీ చేసి రైతులకు తెలియకుండా వారి భూములపై వ్యాపారం చేస్తుండడం ఇక్కడ విశేషం. మీడియా వాళ్ళకి ప్రభుత్వానికి నమస్కరించి, నా పేరు బుద్ధ మహాలక్ష్మి నాయుడు. నేను ఆవకండం రైతుని. మా ఏరియాలో డెవలప్మెంట్ పేరుతో కొంతమంది మాఫియా గ్యాంగ్ తిరిగి మాకు తెలియకుండానే మా భూమి తాలూకా పాస్ పుస్తకం జెరాక్స్లు అవి అన్నీ తీసుకొని మాకు తెలియకుండానే ఆ భూములతో పాటు ఆ జెరాక్స్లతో పాటు ఆధార్ కార్డులు కూడా జత చేసి సంతకాలు కూడా ఫోర్జరీ చేసి ఎంతో మందిని మాయ చేసి ఇవన్నిటిని కూడా ఎక్కడో మరొక డెవలప్మెంట్ గ్రూప్కి అమ్మేస్తున్నారు. దానికి సాక్ష్యం ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నా ఈ డాక్యుమెంటే నిదర్శనం. ఈ సంతకం నాది కాదు, ఇందులో ఉన్న ఆధార్ నాది కాదు. ఇలా ఎంతమందిని వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. విశాఖపట్నానికి చెందిన పెద్ద బిల్డర్ వీరి చేతుల్లో ఇరుక్కుపోయి వీరు రైతులతో చేసుకున్న అగ్రిమెంట్లు స్థల పరిశీలన చేసుకొని ₹1 కోటి వీరికి అడ్వాన్స్ చెల్లించినట్లు కూడా వినిపిస్తుంది. ఎంతకాలం అయినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో సందేహం వచ్చి ఎంక్వైరీ చేసి ఇదంతా భూమాఫియా ముఠా పని అని నిర్ధారణకు వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని కూడా తెలియవచ్చింది. మా భూమి కానుకొని కిందని కొంతమంది వైజాగ్ నుంచి వచ్చి కొందరు నాయకులు బిల్డర్స్ కింద డెవలప్మెంట్ అంటే దీనిగా భూములు వ్యవహారాలు చేస్తానండి. రైతుల దగ్గర తీసుకోవడం, రైతులకి ఇచ్చేది ఇక్కడ లోకల్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరే, ఇక్కడ లోకల్లో నలుగురు కలుపుకొని ఆలీలు కొమ్మక్కయి అక్కడి నుంచి వీళ్ళు బిల్డర్స్ దగ్గర పెద్ద మూటలు తెచ్చాడు సార్. మూటల మీద తెచ్చాడు. అక్కడి నుంచి మా రైతుల తాలూకు చుట్టూ రైతుల తాలూకా జెరాక్స్ పేపర్లు చూపించి అక్కడ కోట్లు తెచ్చాడు. ఇక్కడ ఒక్కొక్క రైతు 3 లక్షలు 5 లక్షలు అడ్వాన్సులు ఇచ్చేసి అగ్రిమెంట్లు చేసుకోవడం, ఏది కూడా పని చేయకుండా సంవత్సరాలు గడుస్తున్నా సరే ఏ పని చేయకుండా నన్ను కూడా అందులో నేను కూడా బాధ్యత, నన్ను కూడా చాలా బాధ పెట్టారండి. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో బాధితులు మీడియాను ఆశ్రయించడంతో ఈ భూదందా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి పట్టణ సిఐతో ఈ విషయంపై BBR టీవీ మాట్లాడగా ఇంతవరకు మాకు ఎటువంటి
ఫిర్యాదు రాలేదని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 నెలల క్రితమే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు దీనిపై ఎంక్వైరీ చేయడం, రైతుల వద్ద స్టేట్మెంట్లు కూడా తీసుకొని ఉండగా ఇప్పుడు పోలీసులకు తెలియదు అని చెప్పడం ఎంతవరకు ఇందులో పెద్ద పెద్ద బడాబాబులు రాజకీయ నాయకులు ఉన్నారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఇదే విషయం, తస్మత్ జాగ్రత్త. మీ పేరున భూమి ఉండొచ్చు, ఆ భూమి మీ ఆధీనంలోనే ఉండొచ్చు, కానీ ఇట్టి విధంగా అమ్మేసే నయవంచకులుగా మారుతున్న మధ్యవర్తుల కోసం జాగ్రత్త వహించండి. ఈ విషయంలో రైతులకు న్యాయం జరుగుతుందా లేదా రాజకీయ ఒత్తిళ్లకు, బడాబాబుల ఒత్తిళ్లకు తల ఒగ్గి ముఠాకు సహాయం చేస్తారా అధికారులు అనేది తెలియవలసింది. మరేం జరుగుతుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి BBR TV.